చేసుకుందాం. మనవాడ గట్ట మనం చేసుకుంటాం. ఏదైతుందో వరాహ అవతారం ఎత్తి ఆనాడు రాక్షస సంహారం లోపల మొత్తం భూమండలం ఏదైతుందో తను నెత్తిని ఎత్తుకొని నిలబెట్టిండు. అంత గొప్ప అవతారం వరాహ అవతారం అని చెప్పి అంటున్నా. అంత గొప్ప పూజనీయమైనటువంటి ఒక అవతారం ఇది లేదు. ఎరకల జాతిలో ఉండేటువంటి ఒక యుద్ధ నైపుణ్యము, అంటే వాళ్ళ ఒక పట్టుదల, యుద్ధానికి వాళ్ళు పట్టుదల ఆమెకి ఎవరికి ఉండదు బాబు అని చెప్పంటున్నాను. వాళ్ళు ఏకలవ్యుడు ఏదైతున్నదో ఆనాడు ఆయనకు అంటే ఈ బోధన చేయటానికి బ్రాహ్మణులు ఎవరు ఒప్పుకోలేదు బాబు. ఏకలవ్యుడు ఏదైతుందో ఆయనకు యుద్ధ నీతి, యుద్ధ నైపుణ్యము నేర్పడానికి ఏదైతుందో ఎవరు కూడా ఉన్నత జాతి వాళ్ళు. జగిత్యాల పట్టణంలో ఉండేటువంటి ఒక అసలు ఒక విధంగా జగిత్యాల కానీ శానిటేషన్ చేసేదే మన ఆడబిడ్డలు చేసిందని చెప్పండి. వాళ్ళు ఒక్కొక్కటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని ఆయన అంటున్నాను. మన జగిత్యాల పట్టణంలో శానిటేషన్ చేసింది ఎవరు అని చెప్పారంటే మన ఆడబిడ్డలు చేసిందని చెప్పంటున్నాను. తర్వాత నాకు ఏదైతుందో ఆ ఎంట్రుకలు సమ చేసుకున్నట్టు వాడు సగరాల్లో కనబడుతున్నారు. ముందు మన ఆడబిడ్డలు కనబడుతున్నారు, తర్వాత సగరాల్లో కనబడుతున్నారు. లేక ఇతరత్ర ఇంకే విధంగా మన జీవనం కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎరగల ఫెడరేషన్ అనేది ఏదైతుందో ఏర్పాటు లేక కానివ్వండి, దాని నిధులు కేటాయింపు లేక కానివ్వండి, మనకు ఆశించినటువంటి ఒక తోడ్పాటు ప్రభుత్వం పొందలేకపోతున్నాం చెప్పంటాను. ఈ ప్రభుత్వ ప్రకటనలు కేవలము ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప అవి మనకు ఉపయోగంలోకి రావటం లేదు. ఆనాడు జగిత్యాల పట్టణంలో కొద్దిమంది ఏదైతున్నదో ఇక్కడికి వెళ్ళి ఈ పందులను తొలగించాలని చెప్పిన ఒక విధమైనట్టు ఒక నినాదం పట్టుకోవచ్చు. ఇక వాటితోనేమైనా మన ఆరోగ్యానికి హాని కలిగితే డెఫినెట్లీ తొలగిద్దాం. ఆరోగ్యం ప్రధానం, ఆరోగ్యానికి ఎవరు కూడా భిన్నం కాదు. కానీ అవి ఏదో మలినాన్ని శుద్ధి చేస్తున్నాయి, మలినాన్ని శుద్ధి చేస్తున్నాయి. అటు మూగజీవులు అని చెప్పంటారు. మూగజీవులు మనకు చెప్పినట్టుగా మనం తరలించుకొని వాటికి ఇంకెక్కడన్నా నివాసం ఏర్పాటు చేసి వాటిని పెంచుకొని వాటిని కాపాడడంతో పాటు మనం ఉపాధి పొందుతామని చెప్పంటున్నాం. ఏ విధమైన ఉత్తర్వులు లేక ముందస్తు సమాచారం లేకుండా మరి తీసి బట్టి వధ చేసేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు మీరే అందరూ ఐక్యంగా నిలిచేది ఇస్తున్నదో అప్పుడు హైకోర్టు పోయి ఉత్తర్వులు పట్టుకొచ్చి ఇవాళ మూగజీవులను ఏదైతుందో ఇవాళ వాటిని వధించడము నేరమని, మూగజీవులు వధించడం నేరం అని చెప్పంటున్నా. ఇప్పుడు వీధి కుక్కలు ఉంటే అవి మనకు హాని చేస్తాయి. ఆయన ప్రభుత్వం ఏమన్నది, కోర్టు ఏమన్నది, వాటి మీకు చంపకండి, తీసుకెళ్ళి ఏదైతుందో వాటి ఏ విధంగా సమాజానికి హాని కలగకుండా వాటికి తగ్గించని చెప్పి మీరు ఏకలవ్యునికి వారసులు అని చెప్పంటున్నా, ఏకలవ్యుని సంతతి అని చెప్పంటున్నా. మీరు ఏకలవ్యుని సంతతి. మనం ఏ జంతువులపై ఆధారపడతామో పంది అని మీరు అంటారో అది పందిగా వరాహము, దాని పేరు ఏదైతుందో వరాహం అని పిలువని చెప్పంటున్నా. వరాహం అనేది విష్ణుమూర్తికి అవతారం, విష్ణుమూర్తికి అవతారం. అందరం గొలుస్తాం. వాళ్ళకందరికీ కూడా ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలి, వాళ్ళు నిలబెట్టాలి, అటువంటి ఆర్థిక లబ్ధి అనుకూర్చే విధంగా నేను ప్రభుత్వాన్ని నివేదిస్తాను. నేను ఏ విధంగా మీకు అండగా నిలబడాలనో తప్ప నిలబడతా. నేను మరొకసారి ఏకగ్రీవంగా మీరు ఎంపిక చేసుకున్నందుకు మా పోషాన్న వీళ్ళ నాయన నా సోపతోడు, వీళ్ళ నాయనకున్నంత గొప్పతనం నేను ఉందని నేను అనుకుంటున్నాను.